రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రక్తం ఏరులై పారుతోంది. ప్రతిరోజు వందలాది మంది ఇటు పౌరులు అటు సైనికులు ప్రాణాలను కోల్పోతున్నారు. ఇటు రష్యా అటు ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు ప్రయత్నిస్తోంది అమెరికా. తాజాగా ట్రంప్ కాస్త చొరవ తీసుకుని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వెంటనే యుద్ధం ఆపాలని కోరారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై నిరంతరం దాడులు చేయడం పట్ల ఆయన తన అసంతృప్తిని వెళ్లగక్కారు. ప్రతివారం 5,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. వెంటనే యుద్ధం ఆపండి అంటూ పుతిన్ను ట్రంప్ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారా కోరారు. ఈ ప్రత్యేక కథనంలో ట్రంప్ ఇంకా ఏమన్నారో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 3 నుంచి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ 3 సంవత్సరాల్లో ఉక్రెయిన్ మొత్తం నేలమట్టమయ్యింది. ఉక్రెయిన్ ప్రజలు గూడు చెదిరి ఇతర దేశాల్లో తలదాచుకుంటున్నారు. ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే గత 3 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్ కు అటు యూరోపియన్ యూనియన్ తో పాటు అమెరికా అండగా ఉంది. ట్రంప్ కంటే ముందున్న బైడెన్ జెలెన్స్కీకి పెద్ద ఎత్తున ఆయుధాలు సమకూర్చి రష్యాపై యుద్ధానికి పురుకొల్పాడు. యూరోపియన్ యూనియన్ ఆయుధాలతో పాటు డబ్బు కూడా సర్దుబాటు చేసింది. దీంతో పుతిన్ కు ఉక్రెయిన్ ను ఓడించడం పెద్ద సమస్యగా మారింది. ఇక ఈ 3 ఏళ్ల యుద్ధంలో రష్యా భారీగా నష్టపోయింది. ఇటు సైనికులతో పాటు యుద్ధంలో బిలియన్ల కొద్దీ డాలర్లు నష్టపోతున్నాడు. ఇక గత ఏడాది నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన డొనాల్డ్ ట్రంప్ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని హామీ ఇచ్చారు. అలానే తన ప్రయత్నం తాను చేస్తున్నాడు. కాగా గత 3 సంవత్సరాల నుంచి జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఉక్రెయిన్లో కేవలం 20% భూభాగాన్ని మాత్రమే ఆక్రమించుకోగలిగాడు. అయితే ఇటీవల కాలంలో డొనాల్డ్ ట్రంప్ పుతిన్ ను శాంతి చర్చలకు ఆహ్వానించినా ఆయన మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. అలివిగాని షరతులను విధించి చర్చలు ముందుకు సాగకుండా అడ్డుకుంటున్నాడు. అదే సమయంలో ఉక్రెయిన్ పై దాడులను ఉధృతం చేశాడు. రోజు వందలాది మంది ఉక్రెయిన్ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీనిపై ట్రంప్ కాస్త ఎమోషన్ అయినట్లు ఉన్నారు. వెంటనే గురువారం నాడు ఆయన నేరుగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ను ఉద్దేశించి తన సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఇక చాలు, కీవ్ పై దాడులు ఆపండి అంటూ తన అసంతృప్తిని వెళ్లగక్కారు. వ్లాదిమిర్ ఇక చాలు, రోజుకు 5,000 మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు, వెంటనే శాంతి చర్చలకు రండి అని ట్రంప్ పుతిన్ కు ఆహ్వానం పలికారు. కాగా ట్రంప్ పుతిన్ ను ఇలా నేరుగా కోరడం ఇదే మొదటిసారి. కీవ్పై నిరంతర దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు చర్చలకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ అడ్డుపడుతున్నాడని అసహనం వ్యక్తం చేసేవాడు. ప్రస్తుతం ఆయన పుతిన్ ఉద్దేశించి నేరుగా వెంటనే యుద్ధాన్ని ఆపండి, ఇప్పుడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, ఇది సరైన సమయం కూడా కాదు, దీనివల్ల ఎలాంటి ప్రయోజనం లేదంటూ ట్రూత్ లో ప్రస్తావించారు. కాగా బుధవారం నాడు ట్రంప్ జెలెన్స్కీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి చర్చలకు జెలెన్స్కీ అడ్డుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేశారు. ఇక తాను రష్యా ఉక్రెయిన్ శాంతి చర్చలకు చొరవ తీసుకోను అన్న 24 గంటల్లోనే మనసు మార్చుకొని ఈసారి నేరుగా ఆయన పుతిన్ ను శాంతి చర్చలకు రావాల్సిందిగా కోరారు. అదీ కాకుండా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కూడా ఇటీవలే ట్రంప్ పై తన అసహనం వ్యక్తం చేశారు. ఎంతకు తనపై ఒత్తిడి తెచ్చి షరతులకు అంగీకరించాలని ఒత్తిడి పెంచుతుంటారు, అదే పుతిన్ పై ట్రంప్ ఎందుకు ఒత్తిడి పెంచడం లేదని పలుమార్లు ప్రశ్నించారు. అలాగే మాస్కోపై ఒత్తిడి పెంచేందుకు కొత్త ఆంక్షలు ఎందుకు విధించారు అంటూ ట్రంప్ నిలదీశారు. ట్రంప్ రష్యాపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తే కానీ చర్చల్లో పురోగతి రాదని జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు ట్రంప్ జెలెన్స్కీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాంతి చర్చల్లో భాగంగా ఉక్రెయిన్లోని క్రిమియాను రష్యాకు అప్పగించాలనే ప్రతిపాదనను ట్రంప్ జెలెన్స్కీ ముందు తీసుకొచ్చారు. దీన్ని జెలెన్స్కీ తిరస్కరించారు. కాగా క్రిమియాను పుతిన్ 2014లో ఆక్రమించాడు. అప్పటి నుంచి బలవంతంగా రష్యాలో విలీనం చేసుకున్నాడు. ప్రస్తుతం ట్రంప్ ద్వారా క్రిమియాను అధికారికంగా రష్యాలో విలీనం చేసుకోవాలనుకుంటున్నాడు పుతిన్. ట్రంప్ కూడా క్రిమియాను వదులుకోవాలని జెలెన్స్కీపై ఒత్తిడి పెంచాడు. ఎప్పుడో దశాబ్దం క్రితం నుంచి క్రిమియా రష్యా అదుపులో ఉంది. దాని గురించి ఇప్పుడు చర్చించడం కూడా దండగన్నారు ట్రంప్. దీనికి జెలెన్స్కీ మాత్రం లొంగలేదు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం పొరుగు దేశాల సరిహద్దులను ఆక్రమించడం చట్టరీత్యా చెల్లదు, నేరం కూడా అని జెలెన్స్కీ ట్రంప్ గుర్తు చేశారు. తాము క్రిమియాను వదులుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. ఇది ట్రంప్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ఇక శాంతి చర్చల్లో తాము జోక్యం చేసుకోమని తేల్చి చెప్పారు. పనిలో పనిగా జెలెన్స్కీపై అక్కసును వెళ్లగక్కారు ట్రంప్. ఇదిలా ఉండగా ట్రంప్ ఇరు దేశాల మధ్య శాంతి చర్చలకు చొరవ తీసుకుని చర్చలకు రావాలని పుతిన్ ఆహ్వానించినా
ఆయన మాత్రం ట్రంప్ ఆఫర్ను అస్సలు పట్టించుకోవడం లేదు. బదులుగా ఉక్రెయిన్ పై దాడులను మరింత పెంచాడు. ఆదివారం నాడు ఈస్టర్ పండుగ రోజు కేవలం 24 గంటల పాటు విరామం ఇచ్చి గడువు ముగిసిన వెంటనే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై క్షిపణులతో డ్రోన్లతో విరుచుకుపడ్డం, అమాయకుల ప్రాణాలను తీయడం పట్ల యావత్ ప్రపంచం పుతిన్ పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. పండగ సంతోషం ముగియకుండానే దాడులు మొదలుపెట్టాడని పుతిన్ యావత్ ప్రపంచ దేశాలతో పాటు అమెరికా కూడా తప్పుబట్టింది. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా రష్యా భారీ ఎత్తున కీవ్ పై దాడులు మొదలుపెట్టింది. కాగా గురువారం తెల్లవారుజామున మరోమారు భారీ ఎత్తున కీవ్ తో పాటు కార్కోవ్, ఇతర నగరాలపై బాలిస్టిక్ మిసైళ్లతో పాటు డ్రోన్లతో దాడులు చేసింది. ఈ దాడిలో 9 మంది మృతి చెందగా 70 మంది వరకు గాయపడ్డారు. ఇక ఉక్రెయిన్లోని పలు నగరాల్లో స్థానిక కాలమాన ప్రకారం గురువారం రాత్రి నుంచి ఉదయం 1 గంట వరకు భారీ ఎత్తున బాంబుల వర్షం కురిపించింది. కాగా కీవ్ మేయర్ విటాలీ క్లిస్టిచ్కో మీడియాతో మాట్లాడుతూ శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు లాగడానికి రెస్క్యూ టీం బాగా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. 6 పిల్లలతో పాటు ఒక గర్భిణిని రక్షించామని చెప్పారు. రష్యా బాంబు దాడుల్లో ఇళ్లు, వాహనాలు, భవనాలకు నిప్పంటుకుని కూలిపోయాయని వివరించారు. ఉక్రెయిన్ ఇంటీరియర్ మినిస్టర్ కూడా అతిపెద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు. శిథిలాల కింద నుంచి మొబైల్ ఫోన్ల రింగుల శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పారు. ప్రాథమిక సమాచారం ప్రకారం గురువారం దాడుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా 63 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. ఇదిలా ఉండగా గురువారం నాడు రష్యా కీవ్ పై ప్రయోగించిన బాలిస్టిక్ మిసైల్ విషయానికి వస్తే అది ఉత్తర కొరియాలో తయారైందని జెలెన్స్కీ చెప్పారు. తమ ప్రత్యేక సర్వీస్ మిసైల్స్ పై లోతుగా అధ్యయనం చేస్తోందని సోషల్ మీడియాలో తెలిపారు. కాగా గురువారం రష్యా ఉక్రెయిన్ పై జరిగిన దాడుల తర్వాత ట్రంప్ లో కాస్త చలనం వచ్చింది. నేరుగా పుతిన్ ని ఉద్దేశించి వెంటనే దాడులు ఆపాలని కోరారు. మరి ట్రంప్ విజ్ఞప్తిని పుతిన్ అంగీకరిస్తాడా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ట్రంప్ ప్రతిపాదనను ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. మరి ఈసారైనా కనికరిస్తాడా లేదా వేచి చూడాల్సిందే.